హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా సింపుల్గా మటన్ బిర్యానీ అయితే వేసుకుందామండి. కుక్కర్లో పెరుగు అలాగే ఎక్కువ స్పైసెస్ ఏవి లేకుండా చేసుకోవచ్చు. ముందుగా మటన్ అయితే కడిగి ఒక కుక్కర్లో వేసుకుని అందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ ఉడకబెట్టుకోండి. తర్వాత మీకు ఎంత రైస్ కావాలో అంత రైస్ కడిగి పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను. తర్వాత మటన్ ఉడికిన తర్వాత గ్రేవీ ముక్కలు అనేది సపరేట్ చేసి పెట్టుకోండి. తర్వాత అదే కుక్కర్లోకి ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకు అలాగే దాల్చిన చెక్క లవంగాలు ఇలాచీలు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసి కొంచెం పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత టమాటోలు కూడా వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ కూడా ఇందులోకే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి మటన్ అనేది. తర్వాత ఇందులోకే కారం అనేది యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్కువగా స్పైస్గా తినాలి అనుకుంటే కారం వేసుకోండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే వేసుకున్నాను. తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ కూడా ఇందులోకే వేసుకోవాలి. ఇలా రైస్ వేసుకోవడం వల్ల మటన్లో వేసిన స్పైసెస్ అన్నీ రైస్కి పట్టుకుంటుంది. మటన్ బిర్యానీ అనేది చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. తర్వాత అందులోకే ఒక కప్పున్నర వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. మనం ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ వాటర్ కూడా ఇందులోనే వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు నిమ్మరసము కొత్తిమీర ధనియాల పొడి వేసుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. అంతే చాలు. చాలా సాఫ్ట్గా రైస్ అనేది ఉడికిపోతుంది. చాలా మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే నెయ్యి వేసేటప్పుడు వీడియో అనేది స్కిప్ అయిందండి. నెయ్యి కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఎమ్మీగా మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.